ఎవ్రీవన్, ఈరోజు గుత్తి కర్రీ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన మసాలా అనేది మనం మిక్స్ చేసి ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీంట్లో గుత్తి కారం అనేది వేసి పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కరివేపాకు అంతా వేసి పేస్ట్ చేసుకున్నాను. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక అదే కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేశాను. ఇది బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేపాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేంతలో వేసుకుని ముందుగానే పేస్ట్ చేసుకున్న పేస్ట్ గుత్తి వంకాయలు పచ్చి చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఉల్లిపాయ